Shravan and Pravalika. First time after marriage. So happy to see you. ఈరోజు మాట కూడా మీకు బాగా కనెక్ట్ అయ్యేదే పిల్ల అయిన తర్వాత మనకు కావాల్సింది ఇంటిమెసీ. ఇంటిమెసీ అనే పాదం మీరు వినే ఉంటారు. తెలుగులో సాన్నిహిత్యం, సాన్నిహిత్యం అంతేనా? ఫస్ట్ సన్నిహితంగా ఉండడం. ఏం లేదు, మనకి స్టార్టింగ్ లో కొత్త వ్యక్తి మనం చూసేటప్పుడు వాళ్ళని మన ముఖ కవలికలు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చూసి వాట్ దే నీడ్ అనేది మనం అంత బాగా అసెస్ చేయడం. కానీ డేస్ గడిచే కొద్దీ వాళ్ళతో మనకి ఎప్పుడైతే సంబంధం పెరుగుతూ ఉందో, ఆ థిక్నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ రిలేషన్లోని, ఇట్ బికమ్స్ వెరీ ఈజీ టు అసెస్. వాళ్ళు మనకి ఎక్కువ మాటలతో చెప్పక్కర్లేదు. వెర్బల్ గా దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ వెర్బల్ కమ్యూనికేషన్. మనం చాలా ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు వాళ్ళకి ఏం కావాలి, ఏమవుతుంది. ఏం లేదు, నాకు మ్యారేజ్ అయిన కొత్తలో మా ఇద్దరిని తీసుకుంటే నాకు కొన్నిసార్లు అంటే జస్ట్ టీ బాగా, నేను టీ లవర్ని, టీ స్వీట్ ఈ రెండు చాలా ఎక్కువ ఇష్టం అన్నమాట. నేను ఒక పర్టికులర్ టైంలో ఈవినింగ్ అయ్యేటప్పటికి నాకు అది ఇస్తే చాలా ఇష్టం. 2-3 సార్లు అడిగిన తర్వాత నేను చూసేవాడిని. ఒక 1 year అయిన తర్వాత, 1.5 years అయిన తర్వాత అంతవరకు చెప్పాలి. ఆ తర్వాత అబ్జర్వ్ చేసేటప్పటికి ఇంకా దీనికి అర్థం అయిపోయింది. ఈవినింగ్ కూర్చొని ఎలా అంటే ఈయన హెడేక్ ఫీల్ అవుతున్నారు అంటే టీ, ఇంకొంచెం డల్గా కనిపిస్తే స్వీట్, ఏదో స్వీట్ చేసి ఇవ్వడం. అంటే దీనికి మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఇంకేం చెప్పక్కర్లేదు. అంటే వర్బల్గా కమ్యూనికేట్ చేయవలసిన పని ఉంటుంది. నాకు ఏదైనా అలాగే వర్క్ ప్లేస్లో ఏదైనా చిన్న ఇబ్బంది అయ్యి ఎవరితోనే డిఫరెన్సెస్ ఏమైనా వచ్చి చిన్న ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ అయిన తర్వాత మనం ఇంటికి వచ్చి ఏది అంటే నేను అనుకునేవాడిని ఇంట్లో అదంతా మళ్ళీ కన్వే చేసి ఆ డిస్టర్బెన్స్ మళ్ళీ వాళ్ళ తల మీద తెచ్చేందుకు పెట్టడం అని ఊరుకుంటే బెస్ట్ కదా అని అనిపించింది. కానీ తనకి ఎలాగ అర్థమయ్యేదో తెలియదు. టీ ఇచ్చేది కొద్దిసేపు అయిన తర్వాత ఏమైంది, ఏం అవ్వలేదని ఎంత చెప్పినా కూడా అది మొత్తానికి ఆ విషయం తనకి చెప్పినంత వరకు తను ఒప్పుకునేది కాదు. మనకు కూడా దెన్ ఓన్లీ వీ విల్ ఫీల్ రైట్. సో దీన్నే ఇంటిమేసీ అంటాం. మనకు దేవునితో ఈరోజు ఆ ఇంటిమేసీ తక్కువ అయిపోయిందంట. ఆ ఇంటిమేసీ ఎప్పుడైతే ఉందో, నేను ఇవి సిరీస్ ఆఫ్ మెసేజెస్ చేసుకున్నాను. ఒక 7 మెసేజెస్ చేశాను, ఆల్మోస్ట్ 1 hour. ఈరోజు షార్ట్ మెసేజ్ ఒకటి చెప్తున్నాను, ఎందుకంటే 15-20 minutes అంటున్నారు కాబట్టి సిస్టమ్, చాలా చిన్నదే మెసేజ్ చెప్తాను. ఇంటిమేసీ మేక్స్ యూ అన్డిసీవబుల్. చాలాసార్లు మనకు మోసం చేసేది ఏంటంటే లోకం. మనకి ఎప్పుడైతే దేవునితో ఇంటిమేసీ లేదో, నీకు లోకంలో ఇది దొరుకుతుంది అది దొరుకుతుంది అని చెప్పి ఆ వాయిసెస్ అన్నిటి నుంచి మనకి సాటన్ ట్రైస్ టు డిసీవ్ us, అంటే మోసపరుస్తుంది. సో మనకి యోహాను 10:27 ఒక మాట ఉంటుంది. యోహాను 10:27, John 10:27, John 10:27. ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద బైబిల్ తీసేస్తే దొరుకుతుంది మనకి. రైట్. నా గొర్రెలు నా స్వరాన్ని. ఇంతకుముందు కూడా ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను ఒకసారి. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరే, ఈ టెంపుల్ నుంచి ముందుకు వెళ్ళేటప్పుడు నేను బయట వర్క్ మ్యాన్ బయలుదేరాను. చాలా ఈ షీప్ గోడ్స్ ఉంటాయి కదా, చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 60-70 ఉంటాయేమో. ఒక 2 ఉన్నారు ఆ గొర్రెలు కాసుకున్నారు. నేను అలా వెళ్తూ ఇవి ఉన్నాయి కదా అని ఆగాను ఆ బండి వేసుకొని. కొద్దిసేపు ఆగేటప్పటికి ఆ 2 చిన్న సౌండ్ ఏదో ఫుర్మని ఏదో ఒక నోట్తో చిన్న సౌండ్ చేశారు. చేయగానే కొద్దిసేపటికి 2 పార్టిషన్స్ కింద డివైడ్ అయిపోయాయి అవన్నీ కూడా. ఆ షీప్ కొన్ని ఇతని వైపు వచ్చాయి, కొన్ని అతని వైపు వెళ్ళిపోయాయి. రోడ్డు మీద పక్కకి, ఆ కోవిల్ మీద పక్కకి కొన్ని వెళ్ళిపోయి, కొన్ని ఇటువైపు వచ్చాయి. నాకు అర్థం ఉంది అసలు ఎలాగెళ్ళి అంటే కొన్ని అతనివి కొన్ని ఇతనివి. వెంటనే దే ఆర్ ఏబుల్ టు డిటెక్ట్. అవి ఇటువైపు రాలేదు, ఇవి అటువైపు వెళ్ళలేదు. నేను కొద్దిసేపు అలాగే అబ్జర్వ్ చేస్తూ 5 minutes అక్కడే ఉన్నా. అంటే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయని ప్రభు కూడా ఇక్కడ రాయించారంటే మనకి అంతా నేచర్తో కనెక్ట్ చేస్తూనే ప్రభు చెప్పారు, ఎందుకంటే మనకి ఈజీగా అర్థం అవడానికి. అక్కడ ఎలాగైతే అవి ద షీప్ ఏబుల్ టు రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ ద ఓనర్, ఆ కీపర్ తాలూకు వాయిస్ని ఎలాగైతే డిటెక్ట్ చేసారో, మనకు కూడా దేవునితో ఎప్పుడైతే ఇంటిమేసీ పెరుగుతుందో, ఏది దేవుని నుంచి వస్తుందో ఏది దేవుని నుంచి రావడం లేదో మనం ఈజీగా డిటెక్ట్ చేయగలం. చాలా ఇన్స్ట్రక్షన్స్ మనకి వి విల్ బి బొంబార్డెడ్ ఎవ్రీ డే ఫ్రమ్ ద టైమ్ వి గెట్ అప్ టిల్ వి స్లీప్. మనం నిద్రించేంత వరకు తెల్లవారి నుంచి చాలా ఇన్స్ట్రక్షన్స్, సజెషన్స్ మనకి ఎవరో ఒకరి వైపు నుంచి, పేరెంట్స్ అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఇస్తూనే ఉంటారు. ఏదో ఒకటి ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు ఎక్కడ పెడితే బాగుంటుంది, అటు వెళ్ళిపోతే బాగుంటుంది. చాలా కన్ఫ్యూషన్గా మనకి యాంగ్జైటీని ఇంకా పెంచేదిగానే ఉంటాయి. అలాంటివన్నీ వచ్చేటప్పుడు మనం ప్రభు మీదుగా ఆనుకుంటే యాంగ్జైటీ అనే దానికి పెద్ద సొల్యూషన్ ఏంటంటే ఇంటిమేసీ విత్ గాడ్. ఏదైనా వ్యక్తి రోజు అమ్మో నాకు కన్ఫ్యూషన్, యాంగ్జైటీ అని అంటే కనుక, దేవునితో నడుస్తుంది కూడా అంటే కనుక వాళ్ళకి ఇంటిమేసీ లేదు. ఇంకా దేవునితో ఇంటిమేసీ అనేది
డెవలప్ అవ్వలేదు. డెవలప్ అయితే కనుక దే వోంట్ హ్యావ్ కన్ఫ్యూషన్, దే వోంట్ హ్యావ్ ఛాన్స్ ఆఫ్ యాంగ్జైటీ. ప్రభు అదే చెప్తున్నా, నాకు ఈ మధ్య నీ యాంగ్జైటీ ప్రాబ్లం ఎక్కువే ఉంది. నాకు ప్రభు అదే చెప్తున్నా, నీకు నాతో కానీ సంబంధం ఉంటే ఈ యాంగ్జైటీ ఉండదు. ఏమైపోద్ది, రేపు ఏంటి, ఎటు వెళ్ళాలి, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా. ఈ సెయింగ్ దట్ ఇంటిమేసీ గివ్స్ యూ డిసర్న్మెంట్. అందుకే నెక్స్ట్ మాట ఫస్ట్ది అన్డిసీవబుల్. అంటే మన ఇంటికి ఏం లేదు, ఒక స్ట్రేంజర్ ఎవరు వస్తే మన ఇంటికి అలౌ చేయం కదా. వీ విల్ సీ హూ ఈస్ దట్ పర్సన్. మనకు తెలిసిన వ్యక్తి అయితే మనం లోపలికి అలౌ చేస్తాం. ఆ గొంతు వినే మనం ఎంత ముందు అయితే ఏం చేసేవారంటే, మా చిన్నప్పుడు నాకు గుర్తు బాగా, ఆ తలుపు కొట్టిన వెంటనే ఎవరైనా అడగమనివారు. అంటే మా మమ్మీ డాడీ బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి తలుపు కొడితే ఎవరైనా అడగంటే గొంతు మాది వినిపిస్తే తీయండి, అప్పుడు డోర్ తీసేవారు. ఎందుకంటే మనకు అప్పటికి పీపింగ్ హోల్ ఇవన్నీ లేవు కాబట్టి, ఆ లెన్స్ ఏం లేవు కాబట్టి అది పడుతుంది. మనకి ఈ రోజు కూడా మనం అదే చేయాలి. ఆ వాయిస్ దేవుందా కాదా, ఇన్స్ట్రక్షన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గాడ్ ఆర్ నాట్ అనేది డిటెక్ట్ చేసి వీ నీడ్ టు మూవ్ ఫర్దర్. నెక్స్ట్ ది ఇంటిమేసీ గివ్స్ యూ డిసర్న్మెంట్. ఏది రైటో ఏది రాంగో మనం డిటెక్ట్ చేయాలి అంటే వీ నీడ్ ఇంటిమేసీ విత్ గాడ్. హిబ్రూస్ 5:14 ఇది కూడా న్యూ టెస్టిమెంట్ లో ఉంది. హిబ్రూస్ 5:14 వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి తగును. రైట్. ఇక్కడ వాళ్ళకి మేలు కీడు డిసర్న్ చేయడానికి దే హ్యావ్ కాన్స్టెంట్ ప్రాక్టీస్. ఇది ఒక్క రోజులో అయితే వచ్చేది. ఇంటిమేసీ నుంచి మనం ఏదో ఈ రోజు ఇంటిమేట్ అయిపోయాం కదా, సండే ఒక గంట, ఈ పవర్ వచ్చేస్తుందా, మనకి ఏది మంచి చెడ్డ, ఏది దేవుంది కాదు అనేది కెన్ మీ డిటెక్ట్ అని అంటే ప్రభు చెప్తున్నారు, ఇట్ నీడ్స్ కాన్స్టెంట్ ప్రాక్టీస్. రోజు మనం దేవునితో స్పెండ్ చేసే టైం బట్టి, ఆ రిలేషన్ బట్టి మనకి ఇది డెవలప్ అవుతుంది. వాట్ వీ కాల్ ఇట్ డిసర్న్మెంట్. డిసర్న్మెంట్ అంటే ఏది రైట్, ఏది రాంగ్, ఏది దేవుని తాలూకు డైరెక్షన్, ఏది కాదు అనేది మనకి వీ కెన్ డిటెక్ట్ ఓన్లీ త్రూ ఇంటిమేసీ విత్ గాడ్. చాలాసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది కూడా కరెక్టే, అది కూడా కరెక్టే, ఇటువైపు మంచిదే, అటువైపు మంచిదే, 2-3 డైరెక్షన్స్ కనిపిస్తుంటాయి. నాకు కూడా ఈ జాబ్స్ ఎస్పెషల్లీ వచ్చేటప్పుడు నాకు అలాగే అనిపించింది. 3-4 ఒకేసారి వచ్చేవి. ఇప్పుడు పెట్టినా ప్రభా ఈటర్లలో అర్థం అవడం లేదు. ప్రభు ఒకటే చెప్పారు, ఐఎమ్ ద గైడ్, యూ కమ్ టు మీ. నేనే నీ అడ్వకేట్ని, నేనే నీ గైడ్ని, కమ్ టు మీ, ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ రైట్. నాకు ఆ టైంకి అంటే మన హ్యూమన్ లాజిక్ తో నాకు అనిపించింది ఇది బెస్ట్ అని అనిపించింది. ఏబిసి 3 ఆప్షన్స్ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఆ బి ఆప్షన్ బెస్ట్ అని. కానీ ప్రభు చెప్పేవారు సి మంచిదిరా నీకు. నాకు అప్పటికి చూస్తే ఈ బి ఆప్షన్ అన్ని అంటే ప్లేస్ కానీ ఆ టెరైన్ కానీ అన్ని బాగున్నాయి అని అనిపించింది. కానీ ప్రభు పదే చెప్పారు సి, యూ గో టు సి. ఆ టైంకి అది నాకు రైట్ అనిపించేది కాదు, కానీ ఐ యూస్ టు గో విత్ దట్. ఎందుకంటే ప్రభు మనకి ఎప్పుడైతే సి అన్నారో గో విత్ సి. సో మన లైఫ్ లో కూడా ఎప్పుడైతే ఇంటిమేసీ డెవలప్ అవుతుందో వీ విల్ బి ఏబుల్ టు డిసర్న్ వాట్ ఈస్ రైట్, ఏది మంది ఏది మంది కాదు. ఇప్పుడు నాకు వైజాగ్ ఈ పొలగానపల్లిలో ఉండడం అనేది నా లాజిక్ అయితే చెప్తుంది ఈ ప్లేస్ నీకు రైట్ కాదు. నా లాజిక్ నా ఫ్లెష్ చెప్తుంది అయితే ఇక్కడ ఈ లోపలికి నీ జెన్ సైన్స్ ఇది పెట్టడం కానీ ఏది రైట్ కాదు. కానీ ప్రభువు చెప్పారు నాకు ఒక 6 years క్రితమే ఇక్కడ ఇల్లు తీసుకోవాలి. చాలా మంది నాకు ఇక్కడ వచ్చేటప్పుడు అంటారు ఇక్కడ ఎలా సరిపెట్టారు. నాకు ఇప్పుడైతే తెలియదు ఏమవుతుందో, కానీ ప్రభు అయితే నా మేలుకే చేశారని నాకు తెలుసు. సో చాలాసార్లు మనం ఆలోచనలు కానీ ఇవి కానీ మన లాజిక్తో ఆలోచించి ఆ రోజుకి మనకు బెస్ట్ అనిపించవచ్చు, కానీ డౌన్ ద లైన్ మన దేవునికి కానీ అటు చెప్తే అటు సిస్టర్ ఇక్కడ కూర్చున్నారు, దే కెన్ లివ్ హ్యాపీలీ ఇన్ ఆస్ట్రేలియా. ఇద్దరికి ఆప్షన్ ఉంది, దే చిల్డ్రన్ ఆర్ ఇన్ ఆస్ట్రేలియా. చాలా మందికి మనకు ఆస్ట్రేలియా యుఎస్ వెళ్ళిపోవాలని మన చాలా కోరిక ఉంటుంది. ఇప్పుడు యంగ్స్టర్స్ ఎక్కువ మందికి ఆ వీసా యుఎస్ వచ్చింది, యూకేది వచ్చింది అంటే అమ్మో ఇంకా అది ఏంటంటే వాళ్ళకి లైఫ్ టైం లాటరీ తగిలినట్టే, అంత ఆనందం అన్నమాట. దానికోసం ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ ఫర్ బీయింగ్. అలాంటి పరిస్థితుల్లో ప్రభు వీళ్ళిద్దరికి అవకాశం ఉంది. ఈ ఆంటీ అయితే ఏం చేశారంటే ఆ ఆస్ట్రేలియా ఎప్పుడు వెళ్ళకూడదని ఈవెన్ పాస్పోర్ట్ కూడా చేయించుకోలేదు. ఎందుకంటే ఎప్పుడైనా మనసు పుడుతుందేమో నాకు వెళ్ళాలి అని షీ హాజ్ నాట్ డన్ ద పాస్పోర్ట్ ఆల్సో. ఎందుకంటే ఆవిడకి ఇచ్చిన దర్శనం ఏంటంటే చూస్తే ఇది మామూలు లోకంలో చెప్తే వీళ్ళకి ఏమైనా పిచ్చా అదే అనిపిస్తుంది. హాయిగా అక్కడికి వెళ్ళి హ్యాపీ లైఫ్ కదా మంచి అంటే ఆ వాతావరణం కానీ అంతా కూడా మనకి ఎక్కడికి మనకు ఇంకో 50 years అయినా కూడా అంత పాలిష్డ్గా మన రోడ్స్ కానీ హెల్త్ సిస్టమ్ కానీ ఏది తయారు చేయడం. మరి అలా అక్కడికి వెళ్ళిపోవడానికి అందుకని అందరూ అక్కడ చూస్తున్నాం. కానీ వీళ్ళిద్దరు కూడా మరి ఇక్కడ ఉండటానికి ఈ ఏజ్లోని ఓన్లీ వన్ థింగ్ నాకైతే అనిపిస్తుంది, డైరెక్షన్ విచ్ కమ్స్ ఫ్రమ్ గాడ్.
ఆ ప్రభు నుంచి వచ్చే డిసర్న్మెంట్, ఆ డైరెక్షన్ అనేది లోకానికైతే వెళ్తారు. లోకానికైతే మనకు చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే ఇది పిచ్చోడా అని అనిపిస్తుంది. కానీ ప్రభు దానికి మనకి మంచి ఏదో దాచిపెట్టే ఉంచుతారు. ఇంటిమేసీ బిల్డ్స్ అన్షేకబుల్ ఐడెంటిటీ. మనకి దేవునితో ఇంటిమేసీ ఏం చేస్తుంది అంటే కథలని ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అది అన్షేకబుల్ ఐడెంటిటీ. రోమన్స్ 8:16 చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక క్లాస్మేట్ ఉండేవాడు. ఒకసారి చిన్న గొడవ, అంటే కాలేజ్ టైంలో ఈ గొడవలు ఇవి పట్టడం అనేది చాలా కామన్ గా ఉంటుంది కాబట్టి ఆ గొడవ పడి ఒక దగ్గర మొత్తానికి ఒక సివిల్లోను పోలీసులు వీడికి తెలియదు చిక్కిపోయాడు మాట. అది పట్టుకున్నారు. ఒకళ్ళిద్దరిని కొడుతుంటే పట్టుకున్నారు. ఇతనికి తెలియదు. ఈయన ఏంటంటే అబద్ధాన్ని ఏం కాకుండా చెప్పేస్తాడు అనమాట. చాలా ధైర్యంగా నేను ఎవరినో తెలుసా అని వాళ్ళకి కొట్టపోయాడు. వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉన్నారన్నమాట. ఈయన ఏమన్నాడంటే నేను ఎవరినో తెలుసా అని ఒక సిఐ పేరు చెప్పాడు. అతని పేరు చెప్పి నా మావి అతను అనగానే ఇంతకీ ఏంటంటే సిఐ కూడా మఫ్టీలో వెనకాతనే ఉన్నారు. ఈయన ఎవరి పేరు అయితే చెప్పాడో హీఈస్ జస్ట్ మామూలు సిఐలో యాక్చువల్గా ఇలాంటి కేసెస్లోకి రాదు. కానీ అక్కడ ఇంకేదో అల్లరి జరుగుతుందని చెప్పి ఆయన వచ్చాడు. ఆ సివిల్లో ఉన్నాడు ఆయన. అండ్ ఇతను ధైర్యంగా ఆయన పేరు చెప్తున్నాడు. అతను ఎలా చూస్తున్నాడు ఎవరి పేరు అని అంటే ఆయన పేరు ఈయన తెలుసు, కానీ అతని ముఖం ఎలా ఉంటుందో తెలియదు, ఆయన ఎవరో తెలియదు. అంటే మనకు చాలాసార్లు లోకంలో కూడా ఇబ్బందులు వచ్చేటప్పుడు, ప్రార్థనలు మనం చేసేటప్పుడు దేవునితో మనకు సంబంధం లేకుండా ఆ దేవుని పేరును కానీ మనం క్లెయిమ్ చేసాం, ఒక జీసస్ నేమ్ నువ్వు పోవు అని చెప్పి ఒక దెయ్యాన్నో ఏదో వదలగొట్టాలని నేను వెళ్ళాను అనుకోండి. నాకు దేవునితో సంబంధం లేదు. ఆ దెయ్యం ఏం చేస్తుంది? ఆ శాటన్ ఏం చేస్తుంది? నన్నే అటాక్ చేస్తుంది. ఆహా అన్ని నాకు యేసు తెలుసు నువ్వు తెలుసు అని అక్కడ ఎలాగైతే అన్నారో సేమ్ ఇక్కడ కూడా ఆ శాటన్ మన ఏమీ లొంగదు. మనకు కూడా లోకంలో రకరకాల ఇబ్బందులు, సైక్లోన్స్ లాగా, స్టార్మ్స్ లాగా వచ్చేటప్పుడు ఆ ఇబ్బందుల నుంచి మనం ముందుకు వెళ్ళాలి, నిలబడాలి అంటే మటుకు వీ నీడ్ ఇంటిమేసీ విత్ గాడ్. దేవునితో రిలేషన్ ఉంటేనే నిలబడతాం. మామూలప్పుడు అందరం కూడా జీసస్ అనొచ్చు, మంచి మంచి పాటలు పాడొచ్చు, కానీ కష్టం వచ్చేటప్పుడు తెలుస్తుంది. ఆ కష్టం వచ్చేటప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు స్టాండ్ స్టిల్ వీ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ రిలేషన్ విత్ గాడ్. ఇక్కడ అదే చెప్తున్నారు, ద స్పిరిట్ హిమ్సెల్ఫ్ టెస్టిఫైస్ విత్ అవర్ స్పిరిట్ దట్ వి ఆర్. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మన ఆత్మతో, సో మనలో ఉన్న ఆత్మతో సాక్ష్యం ఇస్తుంది. సో ఇక్కడ ఇంకొక మాట, ఇంటిమేసీ ఫ్యూయల్స్ అథారిటీ. ఇంకొకటి మనకి ఏమొస్తుంది అంటే యాక్ట్స్ 4:13 మనకి అథారిటీ వస్తుంది. ఇప్పుడు నాకు మామూలు చాలా మొహమాట. ఎక్కడైనా వెళ్ళి మాట్లాడాలంటే ఇంట్రోవర్ట్స్ అంటారు కదా, చాలా మొహమాట మాట. పబ్లిక్ స్పీకింగ్ కానీ ఇవన్నీ కూడా నా కాలేజ్ లైఫ్ వరకు కూడా ఎప్పుడు ముందుకు వచ్చి మాట్లాడింది లేదు అసలు. బట్ గాడ్ హ్యాస్ టర్న్ మై లైఫ్. అంటే నేను క్లాస్లో కూడా మీకు చాలాసార్లు చెప్పాను, ఐఎమ్ నాట్ ఎ బ్రైట్ స్టూడెంట్. 53, 54 ఉంటే నాది ఎప్పుడు ర్యాంక్ 50 తర్వాతే. 50 లోపల నా ర్యాంక్ ఎప్పుడు రాలేదు స్కూల్లో. బిలో యావరేజ్ స్టూడెంట్. నాకు ఫస్ట్ క్లాస్ కూడా అసలు ఏం లేవు. డిగ్రీ కూడా నా సెకండ్ క్లాస్ 50% అరౌండ్. ఇవన్నీ ఇలాంటి వ్యక్తిని ప్రభు ఇక్కడ అంటే ఇక్కడ కానీ ఎక్కడైనా నించోబెట్టి మాట్లాడేటప్పుడు వెన్ ఐఎమ్ స్పీకింగ్ టుడే, వెన్ ఐ సీ మై సెల్ఫ్, నేనేంటో నాకు తెలుసు. కొన్ని ఇయర్స్ బ్యాక్, ఒక డికేడ్ 2 డికేడ్స్ క్రితం, ఎప్పటికీ నన్ను నేను చూసుకుంటే గాడ్ హ్యాస్ గివెన్ మీ అథారిటీ అండ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్, అథారిటీ నాకు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇక్కడ చెప్తున్నా, దే రికగ్నైజ్డ్ దెమ్ యాస్. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి. అక్కడ వాళ్ళకి ఎందుకు అది ఆ ధైర్యం వచ్చిందంటే ఇద్దరు కూడా ఇల్లిటరేట్స్. అది ఫిషర్ మ్యాన్, ఇలాంటి అపోస్టల్స్ అంతా డిసైపుల్స్ అంటే దే ఆర్ నాట్ ఏదో వాళ్ళు ప్రొఫెసర్స్ ఏం కాదు, వీళ్ళంతా కూడా ఇల్లిటరేట్స్ చాలా వరకు. మరి అలాంటి పీపుల్ అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే వేలాది మంది వాళ్ళ మాటలకి దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఒకే రోజులో చాలా మంది 3,000 మంది దే గాట్ బ్యాప్టైజ్డ్ అని ఉంటుంది. వీళ్ళంతా ఫిషర్మెన్ బ్యాక్గ్రౌండ్. వీళ్ళు ఏదో పెద్ద కమ్యూనికేషన్ స్కిల్లో, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ కాదు. దే ఆర్ వెరీ ఆర్డినరీ పీపుల్, అంటే హూ ఆర్ ఇగ్నోర్డ్ ఇన్ ద సొసైటీ. అలాంటి పీపుల్ మాట్లాడేటప్పుడు అంత అథారిటీ ఎలాగ వచ్చింది, అంత కాన్ఫిడెన్స్ ఎలాగ వచ్చింది అంటే నాకు అనిపిస్తుంది ఓన్లీ త్రూ గాడ్. మనం కూడా ఈ రోజు లోకంలోని ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు. ఎందుకంటే వీ హ్యావ్ ఎ గ్రేట్ గాడ్. ఇఫ్ వీ స్టార్ట్ హ్యావింగ్ దట్ ఇంటిమేట్ రిలేషన్ విత్ గాడ్, నాకు ఈ రోజు ఎక్కడి నుంచో పెట్టినా నాకు భయం ఉండదు. ఎలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినా, అంటే ఇండియాలో రిచెస్ట్ పీపుల్ దగ్గర కూడా నేను కూర్చొని మాట్లాడిన రోజులు ఉన్నాయి. నాకు అప్పుడు కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. చాలా మంది అంటారు మీకు భయం ఏదా అని అంటే నాకు అసలు అది ఏంటో కూడా అనిపించదు నాకు. ఎందుకంటే వీ హ్యావ్ సూపర్ గ్రేట్ రిలేషన్ విత్
ఈ క్రియేటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. ఆ యూనివర్స్ తోనే క్రియేట్ చేసిన ఒక వ్యక్తితో మనకి రిలేషన్ ఉన్నప్పుడు మనకి ఇంకెందుకు భయం, వీళ్ళంతా చిన్నోళ్ళు కదా అని అనిపిస్తుంది నాకు ఆ టైంకి. సో ఇక్కడ మనకి మోసెస్ తాలూకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మోసెస్ అక్కడ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసి ఆ 10 ఆజ్ఞలు తీసుకోవడానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ముఖాన్ని చూసి అందరూ ఏమన్నారు? ఇప్పుడు చూడగలిగారు ఆయన ముఖాన్ని? చూడలేకపోయారు. ఏంటి రీజన్ ఏంటి? సమ్ లైట్ చాలా ప్రకాశించిందని ఉంటది. ఆ ప్రకాశించేటప్పుడు మనుషులు చూడలేకపోయారని మనకి అక్కడ రాశారు బైబిల్లో. సో మనం కూడా దేవునితో ఎప్పుడైతే నడుస్తున్నామో మనకేదో ఆరా చుట్టూ ఒక లైట్ లాంటిది ఏదో వచ్చి మన ఫేస్ నుంచి అలా వస్తుందని కాదు, కానీ మనతో మనుషులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగానే మాట్లాడతారు. అంటే భయం అంటే ఇదేదో ఇప్పుడు పోలీసు వాళ్ళని చూస్తే ఒక రకమైన భయం ఉంటుంది, అమ్మో ఏ కేసు బుక్ చేసి మన లోపల పెట్టేస్తారు అని. ఆ భయం కాదు. ఇక్కడ దేవునితో నడిచే పిల్లలతో ఏదైనా మాట్లాడాలి అంటే భయపడతారు లోకంలో. ఎందుకు ఎంతో? ఎందుకంటే మనం ఏదో అనేస్తాం, వాళ్ళు నోరిచ్చుకొని వాళ్ళ మీద పడతామని కాదు. ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ రీజన్, బీ కేర్ఫుల్. అమ్మో వీళ్ళతో దేవుడు నడుస్తున్నాడు అనేది స్లోలీ డౌన్ ద లైన్ దే విల్ అండర్స్టాండ్. సో ప్రభు ఇక్కడ చెప్తున్నాడు మోసెస్ ఎలా అయితే ఆయన పెద్ద మనకు తెలుసు హీజ్ ఎ స్టామరింగ్ పర్సన్. సరిగ్గా 3 పదాలు కూడా ఆయన నత్తి ఆ వ్యక్తికి 3 పదాలు కంటిన్యూస్ గా మాట్లాడలేడు. అంత ఎక్స్ట్రీమ్ స్టామరింగ్ ఉన్న వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని చూసి ఇంతమంది అక్కడ ఆల్మోస్ట్ 1 lakhs ఆఫ్ పీపుల్ ఆ గ్యాదరింగ్ అంతా కూడా హీఈస్ ఏబుల్ టు లీడ్ చేయగలిగాడంటే ఓన్లీ వన్ రీజన్, బికాస్ ఆఫ్ ద ఇంటిమేసీ విత్ గాడ్. మనకి ఈ రోజు ఆ ఇంటిమేసీని పెంచుకోమని ప్రభు చెప్తున్నారు. లాస్ట్ మాట వీళ్ళని నాకు 15 minutes అన్నారు కాబట్టి ఇంటిమేసీ క్లెన్సెస్ డిస్ట్రాక్షన్. మనకి ఇంటిమేసీ ఇంకొక విషయం చేసేది ఏంటంటే ఈ రోజు లోకం అంతా కూడా డిస్ట్రాక్షన్, రకరకాల డిస్ట్రాక్షన్ ఉంటాం. మనకి పక్క త్రావులు తెప్పించేవి బ్రదర్. డిస్ట్రాక్షన్ ఏమంటారు? వేరు చేసేది. రైట్ వర్డ్ అయితే సారీ రాసుకోలేదు నేను. డిస్ట్రాక్షన్స్ ఏం లేదు. మనం కరెక్ట్ గా ఫోన్ ఉన్నది అనుకోండి, ఈరోజు ఫోన్ ఈజ్ అ బిగ్ డిస్ట్రాక్షన్. ఎలా అంటే మనం కరెక్ట్ ప్రార్థన చేసుకుందాం, దేవునితో కొంత టైం డెవలప్ చేసుకుందాం అనుకునేటప్పటికి వాళ్ళు అందుకని అప్పట్లో కొండల మీదకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే దే హ్యావ్ నెవర్ బిల్ట్ ఎనీ చర్చెస్ ఇన్ ద సిటీ సెంటర్స్ లోని ఈ పాస్టర్స్ అప్పట్లో ఉన్నారని కానీ ఏం లేదు. ఎందుకంటే యేసు ప్రభు కూడా కొండ మీదకి ఎక్కే ప్రతిసారి ప్రార్థనకి ఒక వనంలోకి వెళ్ళారు అనేది ఎందుకు ఉంటుందంటే పీపుల్ తక్కువగా ఉంటారు, మూమెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి హీ కెన్ స్పెండ్ ఇంటిమేట్ రిలేషన్ విత్ గాడ్. అందుకని ఆయన అలా వెళ్ళారు అనేది ఉంటుంది. ఈ రోజు దాన్ని ఏం చేశారంటే మనకు రకరకాల రిలీజియన్స్ లో వాటి మీద కట్టేసి ఇంకా ఎక్కువ క్రౌడ్ అక్కడ క్రియేట్ అయింది. కానీ అక్కడ ఉద్దేశం ఏంటంటే టు గెట్ హిమ్సెల్ఫ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద గ్రూప్. ఆ క్రౌడ్ నుంచి ఐసోలేట్ అయ్యి ఆయన వ్యక్తిగతంగా కొంత సమయాన్ని దేవునికి ఇచ్చి ఆయనతో గడపడానికి దే చూస్ సచ్ ప్లేసెస్ లైక్ హిల్స్, మౌంటైన్స్ మీదకి వెళ్ళి ఆ ప్రార్థనకి వెళ్ళేవారు. కానీ ఈ రోజు మనకి ఏమైపోయిందంటే ప్రతి ఇంట్లోని ప్రతి చేతిలోని ఫోన్ వచ్చింది. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా వదలడం లేదు. నేను ఈ మధ్యన ఎవరో దేనికి అతీతులం కాదు, ఆ ఫోన్ వదలడం లేదట. వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా దే క్యారింగ్ దట్ ఫోన్ అలాంగ్ విత్ దమ్. సో ఇలాంటి రోజుల్లో ప్రభువు చెప్తున్నారు ఇవన్నీ డిస్ట్రాక్షన్స్. సాటన్ తాలూకా బిగ్గెస్ట్ వెపన్ ఏది అంటే డిస్ట్రాక్షన్. దేవుడి నుంచి పక్కకి తప్పించేది ఒకటి టెంప్టేషన్, రెండవది డిస్ట్రాక్షన్. దేవుడి నుంచి పక్కకి తీసుకెళ్లేది. ఆ ఇంటిమేసీ బిల్డ్ అవ్వకుండా చేసేది ఏంటి అంటే డిస్ట్రాక్షన్. ఈ డిస్ట్రాక్షన్స్ రకరకాలు ఉంటాయి. ఇట్ మే బి ఏ మూవీ, ఇట్ మే బి ఏ స్పోర్ట్, ఇట్ మే బి ఎడ్యుకేషన్ ఆల్సో. ఎనీథింగ్ విచ్ టేక్స్ అవర్ టైమ్ అవే ఫ్రమ్ గాడ్ ఈస్ ఏ డిస్ట్రాక్షన్. దేవుడి నుంచి మనకు దూరం చేసే ఏదైనా కూడా, సమయాన్ని దొంగలించేది ఏదైనా కూడా, అంటే మన దేవునికి ఏం లేదు, ఒక 2 గంటల సమయం ఇద్దాం రోజుకి, 24 hours వీ గాడ్. అట్లీస్ట్ ఒక 10% టైం అనేది దేవునితో ఇద్దాం అనుకున్న వ్యక్తులు చాలా మంది ఉంటాం. 10% అంటే లేదు, 2 hours ఎంత, 2 hours 40 minutes, 20 minutes అరౌండ్, 2 hours 20 minutes అరౌండ్ టైము మన కనుక ఇస్తే అది 10% ఆఫ్ ద టైం. అండ్ 10% శాలరీ ఇవ్వడానికి చాలా మంది ముందుకు వస్తారు. 10% ప్రాఫిట్స్ ఇవ్వడానికి, 20 కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఉన్నా. కానీ టైం వచ్చేటప్పుడు చాలా మంది మోస్ట్ ప్రెషర్. ఒక సెకండ్ కూడా అంబానీ గారు ఇప్పుడు వచ్చి నాకు ఒక నానో సెకండ్ వెనక్కి తెద్దామన్నా నాట్ పాసిబుల్, వెరీ ప్రెషస్. మరి ఆ టైం చాలా మంది చాలా తక్కువ ఇస్తున్నారు. ఈరోజు క్రిస్టియన్స్ చాలా మంది నాట్ ఈవెన్ 3 minutes ఆన్ అన్ యావరేజ్, అంటే ప్రతి ఆదివారం వెళ్ళి చర్చ్కి వెళ్ళే క్రిస్టియన్స్ కోసం చెప్తున్నారు, 3 నిమిషాల కన్నా తక్కువ ఇస్తున్నారు సమయం దేవునితో. 3 minutes ఎంత తక్కువ అసలు.
1% కూడా కాదు కదా. అంత తక్కువ టైం దేవునితో స్పెండ్ చేస్తున్నారు. మరి ఇంటిమేసి ఏం డెవలప్ అవుద్ది? ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్ళి అయింది, శ్రవణ అండ్ ప్రబలిక. వీళ్ళిద్దరు రోజు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళిద్దరు టైం స్పెండ్ చేస్తే తనకేంటి ఇష్టమో తినకేంటి ఇష్టమో ఎప్పుడు ఎలాగ ఉంటారో ఎక్స్ప్రెషన్ బట్టి దే కెన్ మేక్ ఇట్ అవుట్. అంతేగాని వీళ్ళిద్దరు తన జాబ్లో తను తిను ఆ హాబీస్లో మునిగిపోయి ఎప్పుడో ఒకసారి ఒక వారం తర్వాత నెల తర్వాత ది కెనాట్ అండర్స్టాండ్ వన్ అనదర్. డౌన్ ద లైన్ ఒక 10 years తర్వాత కూడా ఒకరినొకరు అర్థం చేసుకోలేరు. సో ప్రభు అదే చెప్తున్నా, నీకు ఎన్నాళ్ళు క్రైస్తవ్యమైనా 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా ఈరోజు చాలా మంది క్రిస్టియన్స్ దేవుని మనసును ఎరగకపోవడానికి కారణం ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఇంటిమేసీ. వాళ్ళ డిస్ట్రాక్షన్స్, లైఫ్ అనే డిస్ట్రాక్షన్, సంపాదన అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఈ డిస్ట్రాక్షన్స్ లో పడిపోయి ఏమవుతుందంటే దే డోంట్ మెయింటైన్ దట్ ఇంటిమేసీ విత్ గాడ్. అది ఎప్పుడైతే లేదో Psalm 24:4 one thing I ask to dwell in the home of the Lord. Psalm 27:4 యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. 27:4 Psalm. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపబోచున్నాను. రైట్. సో ఇక్కడ సామిస్ట్ రాస్తున్న మాట అది. ఈజ్ వెరీ వైజ్ పీపుల్. వీళ్ళంతా కూడా ఈ వైజ్ పీపుల్ తో ప్రభు రాయించిన మాట ఏంటంటే ఒకే ఒక కోరిక ఏంటది, దేవునితో మనకి ఈ రోజు ఏ స్ట్రగుల్స్ ఉన్న అన్నిటికీ కూడా సూపర్ ఫార్ములా ఏంటి అంటే దేవునితో సంబంధం. ఎలాంటి స్ట్రగుల్లో ఉన్నా, ఛాలెంజ్లో ఉన్నా, అది ఫినాన్షియల్ అవ్వచ్చు, లేదా హెల్త్ అవ్వచ్చు, లేదా జాబ్ అవ్వచ్చు, కెరీర్ అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా ఫ్యామిలీ రిలేషన్స్, బ్రోకెన్ రిలేషన్స్ అవ్వచ్చు, ఇవన్నిటిని మనం కోర్టులకు వెళ్ళినా, స్టేషన్లకు వెళ్ళినా, లేదా పెద్ద మనుషుల దగ్గర పెట్టినా తెగిపోతాయి తప్ప బిల్డప్. నేను ఒకటే చెప్తాను, నాకైతే తెలిసింది ఒకే ఒక్క ట్రిక్ ఏంటంటే మనకి బైబిల్ తెచ్చి చదివిన తర్వాత స్పెండ్ టైం విత్ గాడ్. మనం దేవునితో ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తాం ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ ఇట్స్ రైట్ ట్రాక్. అది దాన్ని బిల్డ్ చేయగలిగేది ప్రాబ్లం, దాన్ని రిపేర్ చేసి ఫిక్స్ చేయగలిగేది. ఈవెన్ ఇట్ ఈస్ అ రిలేషన్, ఈవెన్ ఇట్ ఈస్ అ జాబ్, ఏదైనా కూడా ఆయన ఫిక్స్ చేయగలరు. సో దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. అందుకని ప్రభుకి ఆయన అక్కడ అడుగుతున్నారు, నీతో టైం స్పెండ్ చేయగలిగే వన్ థింగ్ ఐ ఆస్క్ టు డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఆ దేవునితో ఆయన మరి హౌస్ ఆఫ్ ద లార్డ్ అంటే ఇది ఒక్కటే కాదు. మనకి న్యూ టెస్టిమెంట్ వచ్చేటప్పటికి బిల్డింగ్ ఈజ్ నాట్ ఎ చర్చ్. ప్రభు చెప్తున్నారు, నిన్నే ఒక దేవాలయంగా మార్చాను అని. చాలా మంది ఏం చేస్తారంటే సండే ఒక్క రోజు అక్కడికి వెళ్ళేటప్పటికి పరిశుద్ధంగా ఉంటే సరిపోతుంది, ఆ గంట. ఇది కూడా ఒక అబద్ధం. సాట్ అని చెప్పి ఒక డిస్ట్రాక్షన్స్ లో ఒక అబద్ధంలో ఒక అబద్ధం ఏంటంటే అక్కడికి వెళ్ళేటప్పటికి, ఆ పుల్పిట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నువ్వు చాలా పవిత్రంగా ఉండాలి. లేదా ఆ రోజు ఇక్కడ మనకు వచ్చేటప్పుడు అది లేదు. న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పుడు ప్రభు మనల్ని ఒక దేవాలయంగా చేశారు. వీఆర్ ద లివింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్. మన దెన్ ఆల్ ద టైం 365/7 అన్ని సమయాల్లో ఎక్కడున్నా కూడా నువ్వే టెంపుల్ అయిపోయినప్పుడు మన నోటి నుంచి వచ్చే మాట కానీ మనం చేసే పనులు కానీ నో ఫిల్తీనెస్ షుడ్ బి దేర్. దానిలో ఇంకా అపరిశుద్ధత అనేది తాపేయకూడదు. సో నిన్న జస్ట్ సామ్ ఏది చదువుతున్నాను నిన్న జాషి నైట్ Psalm 122 చదివేటప్పుడు కూడా నాకు అదే అనిపించదు. ఆ జెరూసలేం మీద వాళ్ళు ఎక్కారు, దే ఆర్ ప్రైజింగ్, దే ఆర్ వర్షిపింగ్, అదంతా చదివేటప్పుడు ఆ ఇస్రాయేల్ ప్రజల కోసం నేను నైట్ మా బైబిల్ స్టడీలో నాకు అదే అనిపించింది. ఇప్పుడు మనకు జెరూసలేం అనేది కాదు కదా, ఇప్పుడు జెరూసలేం సెంటర్ కాదు. ఈరోజు క్రిస్టియన్స్ మళ్ళీ ముగ్గురు మధ్యన యుద్ధం జరుగుతున్నా మనకు కూడా దానిలో పార్ట్ కాదు. ఈరోజు జెరూసలేం ఏదంటే వీఆర్ జెరూసలేం. నాకు అనిపిస్తుంది వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ అండ్ వీ హ్యావ్ టు బిల్డ్ రిలేషన్ విత్ గాడ్. సో అదే అన్నిటికీ సొల్యూషన్. సో ఎప్పుడైతే చేసామో మనకి ఈ లోకంలో ఏవైతే అల్పమైనవి ఉంటాయో, అంత ఇంపార్టెంట్ కాని ఉంటాయో, దాన్ని వీ విల్ సింప్లీ ఇగ్నోర్. అది మనకు పెద్ద ఏం అనిపించదు. అది పోయిన ఆ ఉద్యోగం, ఆ వ్యాపారం, ఆ లాస్ అయితే పెద్దగా ఏం అనిపించదు. మాకు తెలిసిన ఒక వ్యక్తే సిస్టర్ లాగే ఉంటారు, నల్లిక సిస్టర్ లాగే ఉంటారు. నల్లి మేడం అని, షీఈ్ అ డాక్టర్. ఒక 75 ఉంటుంది, 75 years ఉంటాయి. చిన్న క్లోజ్ విత్ దట్. ఆ 75 years ఆవిడ ఒక లెప్రసీ మిషన్ లోనే షీ వాజ్ వర్కింగ్ యాజ్ అ డాక్టర్. మేము ఆవిడ ఇంటి దగ్గర చాలా రోజులు ప్రేయర్ చేసి నేను మెసేజ్ చెప్పాను. మెనీ ఇయర్స్ షీ లివ్డ్ ఇన్ ఉత్తరప్రదేశ్. చాలా సంవత్సరాలు ఆవిడ ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు. ఎలోన్, సింగిల్ పర్సన్ ఆవిడ ఉంటారు. చాలా దేవునితో నట్టడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఇప్పుడు మాట్లాడటం చాలా ఇంట్రోవర్ట్. ఇప్పుడైనా ఒక మాట మాట్లాడితే చాలా వ్యాలిడ్గా ఉంటుంది ఆ మాట. అయితే ఈవిడ ఇన్ని సంవత్సరాలు చాలా తక్కువే వస్తుంది. మిషనరీ హాస్పిటల్స్ అంటే పెద్ద లక్షల్లో ఏం రాదు, చాలా తక్కువ జీతాలు వస్తాయి.
ఆ తక్కువ జీతంలోనే ఆవిడ పిఎఫ్ ఇవన్నీ వస్తే ఆవిడ ఇక్కడే ఉండే గుంటూరు దగ్గర. ఆవిడ మొత్తానికి ఒక అంత ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడ కూడా 75 అయిపోయాయి కాబట్టి మీరు ఇంక వెళ్ళిపోవచ్చు మేడం అని అన్నారు. సర్వీసెస్ వీఆర్ హ్యాపీ విత్ యువర్ సర్వీసెస్, యూ కెన్ లీవ్ అని అంటే మొత్తానికి విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆవిడ దాచుకున్న అమౌంట్ ఒక 18 lakhs అంత. ఇన్నాళ్ళు ఆవిడ దగ్గర ఈ 18 లక్షలతో నేను బ్రతుకుతాం, ఇంకా ఎంత అయితే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఐ లివ్ విత్ దట్ అమౌంట్ అని ఆవిడ వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏమైందంటే ఏదో సమయం ఇప్పుడు ఫేక్ కాల్స్ వస్తున్నాయి కదా ఐటీ డిపార్ట్మెంట్ నుంచి అని, ఇలాగ ఆవిడ కూడా కాల్ వచ్చింది. మోసపోయారు, అమౌంట్ అంతా పోయింది, 18 lakhs కూడా పోయింది. ఇప్పుడు ఆ 18 lakhs కూడా పోయిన తర్వాత మామూలు అయితే ఎంత అల్లకొల్లోలం అయిపోతాం మనం. 18 lakhs 1 lakh పోయినా కూడా మన చాలా అంటే 18 lakhs పోయిన తర్వాత ఒక రోజు ఫోన్ చేశారు, చెప్పారు బాబు 18 lakhs పోయింది. చాలా బాధ అనిపించింది. అంత కష్టపడ్డారు అసలు, ఎవరికైనా ఇవ్వడానికి అస్సలు వెనకాడనమాట. ఒక 50,000 లక్ష రూపాయలు అంటే నథింగ్, అలా ఇచ్చేవారు, అంత జీతం కాదు. అయినా అలాంటిది ఇంత అమౌంట్ పోయిందా అనేసి బాధ అనిపిస్తుంది. ఆవిడ మాత్రం ఏమీ బాధపడలేదు, మళ్ళీ అయితే ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అగైన్ షీ గాట్ జాబ్. 75 years అప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో ఒక పెద్ద హాస్పిటల్ కి యాజ్ ఎ లీడ్ డాక్టర్, మెయిన్ డాక్టర్ కింద ఆవిడ మళ్ళీ జాబ్ వచ్చింది. ఆవిడ నీ ఆపరేషన్ అయింది, హెవీ వెయిట్ అనుకున్నా. మళ్ళీ అడగ నౌ షీ ఈజ్ సేయింగ్ వెరీ యాక్టివ్. నడ్డం మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు బాగా నడగలుగుతున్నాం, మెట్లు కూడా ఈజీగా ఎక్కగలుగుతున్నాం. సో ప్రభుతో ఎప్పుడైతే మనం జర్నీ స్టార్ట్ చేసాం, బంగారం పోతేనో, స్థలం పోతేనో, ఆస్తులు పోతేనో ఏమి అనిపించదని ఆమె చూస్తే అనిపించింది. నేనైతే అలా ఉండలేనేమో, ఎందుకంటే నాకు అంటే మాటల్లో చెప్పడం వేరు, ఇంటిమేసి మాకు నిజంగా ఇంటిమేసీ డెవలప్ చేసుకో. ఆవిడ నాకు ఒకటి అనిపించింది, షీఈస్ ఏబుల్ టు డెవలప్ దట్ ఇంటిమేసీ విచ్ మేడ్ హర్ టు స్టాండ్ స్టిల్. అదొక తుఫానే మన జీవితంలో, అంత డబ్బును కోల్పోవడం అనేది ఏమి అసలు ఇది అవ్వలేదు. ఆఫ్టర్ 1 week ఆయన ఆవిడతో మాట్లాడితే నార్మల్గానే మాట్లాడుతున్నా. అంటే ఆవిడకి అదొక్కటే అమౌంట్ ఉంది. మళ్ళీ అంటే దేవుడికి కూడా ఉద్దేశం ఏంటంటే ఈవిడ ఆ డబ్బుల మీద డిపెండ్ అవ్వకూడదు, మళ్ళీ నా మీద డిపెండ్ అవ్వాలి. సో మనకు కూడా కొన్నిసార్లు ఆ ఉద్యోగం వ్యాపారం పోయిందంటే ఒకటే మనం అర్థం చేసుకోవాలి, గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు కమ్ క్లోజ్ టు హిమ్. అంతేగాని మనకి ఏదో అన్యాయం చెయ్యాలని అది జరగలేదు. ఈ రోజు నాకు నడుస్తున్నప్పుడు 3 సంవత్సరాలు ఐ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, చక్కగా దేవుడితో ఎక్కువ టైం నడపగలుగుతున్నాను కదా, బాగుంది ఇదే అని అనిపిస్తుంది. నాకు ఇప్పుడు ఎక్కువ డబ్బులు వచ్చేయాలని రోజు కూడా అదే ప్రార్థన చేస్తున్నాను. అంత ఎక్కువ వచ్చేసి దేవుని మర్చిపోయినంత కూడా వద్దు. మనకి నెలవారీ ఏవైతే నడుస్తా అంత ఇస్తే చాలు ప్రభా, మరి ఎక్కువ సంపాదించి. ఒకప్పుడు నాకు ఉండేది అలాగా, ఇప్పుడైతే అది లేదు. ఎందుకంటే ఒకటి అర్థం అవుతుంది, అది ఎక్కువ వచ్చేస్తే వీ విల్ గెట్ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ గాడ్. ఆటోమేటిక్గా కొత్త ఫ్రెండ్స్, ఆ కొత్త పండగలు, అవసరం లేనివి ఎక్కువ చేస్తాం. సో గాడ్ ఈస్ టెల్లింగ్ టుడే, ఫైనల్లీ ఐఎమ్ క్లోజింగ్ విత్ దట్, లెట్ us డెవలప్ దట్ ఇంటిమేసీ విత్ గాడ్. అప్పుడు దేవుని తాలూకా ఉద్దేశం ఏంటో ప్రతి దానిలో చాలా ఈజీగా అర్థం చేసుకున్నాం. మనం ఎక్కడికో పరిగెట్టాలనుకుంటాం, ప్రభు ఇంకెక్కడ ఉంచుతారు. ఒక 5 సంవత్సరాల తర్వాత చూస్తే ఆ లైఫ్ ఎంతో పర్పస్ఫుల్గా అనిపిస్తుంది. చాలా మంది జీవితాలు ఈరోజు 40-45 అనగానే పరిగెడుతూ ఇంకెలా అంటే ఫుల్ బిజీ. 18 hours a day they work only for one reason, time is equal to money calculation. నాకు ఈరోజు ఇక్కడ ఉంచేటప్పుడు చాలా మంది నేను పిచ్చోడినాయి, రేపు మంచి పొటెన్షియల్ ఏజ్లో ఉన్నావు కదా. నాకైతే ఐఎమ్ సో హ్యాపీ. మొన్న నేను ఒక 2 ఇళ్ళకి వెళ్ళాను, జస్ట్ గృహదర్శనంలా నేను వెళ్ళి ఆ 2 ఫ్యామిలీస్కి, ఒకటి ముస్లిం ఫ్యామిలీ, ఇంకోటి ఇది. ఐ స్పోక్ ఫర్ 1 hour. నాకు మాట్లాడిన తర్వాత అనిపించింది they'll get baptized వెరీ షార్ట్లీ. వీళ్ళు బ్యాప్టిజం తీసుకుంటారో అయితే నాకు అర్థం అవుతుందన్నమాట. అండ్ దే నీల్ డౌన్ అండ్ దే వర్ ప్రేయింగ్ అలాంగ్ విత్ మీ. ఇవన్నీ చూసేటప్పుడు ఎంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ గాడ్.